తెలుసుకుందాం రా, నీ ప్రతాపం ఏందో నా ప్రతాపం ఏందో. చర్చ కాకపోతే అంతకంటే పెద్దది ఇంకేదైనా ఉంటే పెట్టు, తాడో పేడో తెలుసుకుందాం. ఎట్లున్నాయి డైలాగులు? ఇవి సినిమా డైలాగులు కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల నడుమ వేలుతున్న పొలిటికల్ డైలాగులు. నీళ్ల పంచాయతీ మీద అసెంబ్లీలో చర్చ పెడతా, దమ్ముంటే రావాలి కేసీఆర్ అని రేవంత్ సార్ సవాల్ చేసేగా, ఇక దానికి బిడ్డ దమ్ముంటే పెట్టు చూద్దాం అని కౌంటర్ ఇచ్చిండు హరీష్ రావు సారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ మాటలు తూటాలు లెక్కనే వెళ్తున్నాయి. సబ్జెక్టు సైడ్కు పోయి తిట్ల పురాణం తిష్టేసే కాడికి పోయింది కథ. నిన్నటి సందైతే ఇక ఏడ చూసినా ఇగో ఈళ్ళ డైలాగులే వినిపిస్తున్నాయి. నీళ్ల పంచాయతీ పెట్టిందే, అసలు తెలంగాణను ఆగం చేసిందే కేసీఆర్ అని రేవంత్ రెడ్డి అనరాని మాటలంటే దానికి నిన్నటి సంది ఒక లైన్లు కట్టి కౌంటర్లు ఇస్తుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. కేటీఆర్, దాసో శ్రవణ్, బాల్కసుమను ఇగో ఇట్లా అందరు గట్టిగానే వేసుకుంటారు. ఇక హరీష్ రావు సార్ను కూడా కాంగ్రెస్ టార్గెట్ చేసింది కాబట్టి ఆయన కూడా ఓద్దాం మర్చుకున్నాడు. నీళ్ల మీద అసెంబ్లీలో చర్చ పెడతాం, కడుపు నొప్పి కాలు నొప్పి అని తప్పించుకోవద్దని రేవంత్ సార్ వేసిన సెటైర్ కు బీఆర్ఎస్ పార్టీ షెల్ల మల్ల మసిలిపోతుంది. అసెంబ్లీలో చర్చ పెట్ట మాట వీఆర్ రెడీ, నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు, నీ దిమ్మెదిరేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నా. పెట్టు బిడ్డ, ఏ పార్టీ చర్చ పెడతావో, ఎంత పెద్ద మోతవర్లను తీసుకొస్తావో అని హరిస్తారు బిగ్గర కౌంటర్లు దింపిండు. నువ్వు చర్చనైతే పెట్టినాక నీకు దిమ్మ తిరిగే సమాధానం ఇస్తా అని సవాల్ చేసిండు. చూడాలే మరి ఈ సవాళ్లు ఛాలెంజ్ల పోటీలో ఎవరు గెలుస్తారో. కానీ చూడుండ్రి ఇళ్ల పంచాది ఓ 2 నెలల కింద ఎట్లుండే సిచ్యువేషన్. బీఆర్ఎస్ వాళ్ళు ఎంత తిట్టినా 10 మందిలో పట్టుకుని ఇజ్జత్ తీసినా కుక్కిన పెయిన్ లెక్క ఉండేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఇప్పుడు చూడుండ్రి అదే బీఆర్ఎస్ ను బజార్లో ఊసబెడుతుండ్రు. ఈగని కప్ప మింగితే కప్పని పాము మింగుతుందంటే ఇదే కావచ్చు కదా.